Kranti Maths YouTube channel, my dear children. Previous class lo manamu 9th class second unit lo polynomials lesson lo 2.4 lo problem number 5 దాకా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ప్రాబ్లం నెంబర్ 6 నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మనం 6th ప్రాబ్లం నెంబర్ 6 ఇచ్చినటువంటిది ఏంటి అంటే write the following cubes in expanded form. So first one 2x plus 1 whole cube. ఈ 2x plus 1 whole cube ని సాల్వ్ చేయడానికి మనకు ఒక ఐడెంటిటీ కావాలి, ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ. వాట్ ఈస్ దట్ అంటే x plus y whole cube ఈక్వల్స్ టు x cube plus 3x square y plus 3x y square plus y cube. సో ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ యూజ్ చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ వన్ ఏంటి, 2x plus 1 whole cube. సో ఇక్కడ మనకు x వాల్యూ ఈజ్, ఇక్కడ ఉన్నటువంటి x ప్లస్లో 2x ఉంది, సో y ప్లస్లో 1 ఉంది, సో y వాల్యూ ఈజ్ 1. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఐడెంటిటీలో xyని రీప్లేస్ చేయాలి. సో x క్యూబ్ అన్నప్పుడు 2x హోల్ క్యూబ్, 2x హోల్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్, 2x ఇంటూ y, y ఒకటి 1, సో ప్లస్ 3x అంటే 2x ప్లస్ y అంటే 1 ప్లస్ y క్యూబ్ ఈజ్ 1 క్యూబ్. సో దట్ ఈస్ 2 క్యూబ్ 8x క్యూబ్, సారీ ఇక్కడ 3x స్క్వేర్ y కదా, సో దీన్ని స్క్వేర్ చేయాలి, ప్లస్ 3 ఇంటూ 1 కాబట్టి 3నే అవుతుంది, 3 1 ఇస్తే దీన్ని ఫస్ట్ స్క్వేర్ చేద్దాం, 2 స్క్వేర్ 4x స్క్వేర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా 3xy స్క్వేర్, సో y స్క్వేర్ ఈజ్ 1, సో 3 ఇంటూ 2 6x, 6x ఇంటూ 1 6x అవుతుంది, ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఆల్సో 1. సో ఈక్వల్స్ టు 8x క్యూబ్ ప్లస్ 3 4s are 12x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 1. సో ఇక్కడ మనకు సేమ్ పవర్ ఉన్నటువంటి లైక్ ఫ్రాక్షన్స్ ఏవి లేవు, అందుకని లైక్ టర్మ్స్ ఏవి లేవు కాబట్టి మనము ఇక్కడితో ఈ ప్రాబ్లమ్ని స్టాప్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ లైక్ టర్మ్స్ ఉన్నాయనుకో, వాటిని కూడా క్లబ్ చేసి సింగిల్ టర్మ్గా మనం రాయాల్సి వస్తుంది. సో మరి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దామా? రైట్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం ఏంటి, 2a మైనస్ 3b హోల్ క్యూబ్. సో x మైనస్ y హోల్ క్యూబ్. సో మనకు కావాల్సిన ఐడెంటిటీ x మైనస్ y హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ మైనస్ y క్యూబ్. ఇక్కడ ఇంకొకటి ఈ మైనస్లు ఎక్కడ ఉంచాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ y అనే వేరియబుల్కి మైనస్ ఉంది, సో y పవర్ 1 ఉన్న చోట మైనస్ వస్తుంది, క్యూబ్ ఉన్న చోట మైనస్ వస్తుంది. స్క్వేర్ అంటే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సో ప్లస్సే ఉండిపోతుంది. సో ఈక్వల్ టు, సో x వాల్యూ 2a, x ఈజ్ 2a, y ఈజ్ 3b. సో మైనస్ మైనస్ సేమ్ అలానే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ సింబల్స్ అనేవి సేమ్ అట్లానే ఉంటాయి. సో ఎక్స్ క్యూబ్ అన్నప్పుడు 2a హోల్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్, 2a హోల్ స్క్వేర్ ఇంటూ y 3b ప్లస్ 3 ఇంటూ x ఇంటూ y 3b హోల్ స్క్వేర్ మైనస్ y క్యూబ్ 3b హోల్ క్యూబ్ ఈక్వల్స్ ఏమవుతుంది అప్పుడు క్యూబ్ 2 క్యూబ్ అన్నప్పుడు 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ని 2ని మల్టిప్లై చేయాలి, 2 2s are 4, 4 2s are 8, 8a క్యూబ్ మైనస్ 3
ఇక్కడ ఏ స్క్వేర్ అన్నప్పుడు 2a హోల్ స్క్వేర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2a హోల్ స్క్వేర్ ఈజ్ 4a స్క్వేర్ ఇంటూ 3b ప్లస్ 3 ఇంటూ 2a ఇంటూ 3b హోల్ స్క్వేర్. 3b హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9b స్క్వేర్ అవుతుంది మైనస్ 3 క్యూబ్. 3ని కూడా సేమ్ 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27. 27b క్యూబ్ ఈక్వల్స్ టు 8a క్యూబ్. ఇప్పుడు మైనస్ 3 4s are 12, 12 3s are 36 a స్క్వేర్ b ప్లస్ 3 2s are 6, 6 9s are 54 ab స్క్వేర్ మైనస్ 27b క్యూబ్. ఇది ఈ ప్రాబ్లం యొక్క సమాధానం. ఓకే చిల్డ్రన్, మరి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదామా? రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇందులోనే ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లానే సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వన్ కావాల్సినటువంటి ఐడెంటిటీ ఏంటి? థర్డ్ ప్రాబ్లం x ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై ప్లస్ వై ప్లస్ 3x y స్క్వేర్ ప్లస్ y క్యూబ్. సో 3/2 x plus 1 whole cube. So here x equals to 3/2x, y equals to 1. So substitution చేద్దాం. 3/2 x whole cube plus 3 into 3/2 x whole square into y 1 plus 3x 3/2 x into 1 square 3x y square plus 1 cube equals to 2/3 whole cube. 3 cube 27/2 cube 8x cube plus ఇక్కడ 1తో మల్టిప్లై చేసే వాల్యూ మారదు. 3 into 3 square 9/2 square 4x square ప్లస్ ఇక్కడ 1 స్క్వేర్ 1 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 3s are 9/2x ప్లస్ 1 క్యూబ్ ఈజ్ 1. సో ఫైనల్లీ 27/x క్యూబ్ ప్లస్ 3 9s are 27/4x స్క్వేర్ ప్లస్ 9/2x plus 1. This is the expansion form of given problem. Next, ఇప్పుడు ఫోర్త్ వన్ చేద్దాం. ఈ ఫోర్త్ వన్కి కావాల్సినటువంటి ఐడెంటిటీ x మైనస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్. సో మనకి ఇచ్చినటువంటిది ఏమి x మైనస్ 2/3 y. Sorry. X minus 2/3 y whole cube. ఇక్కడ x is x, y equals to 2/3 y. So x cube, same x cube minus 3x square y ఉన్న చోట 2/3 y plus 3x into y cube y square 2/3 y square minus y cube 2/3 y whole cube. So equals to x cube. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏం చేసే పని లేదు కాబట్టి మల్టిప్లై చేసేయచ్చు.
సో 3 2 సారీ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2x² మైనస్ 2x²y ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇక్కడ చేయకూడదు మనం. ఎందుకు అంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ 4y² 9 మైనస్ 2³ 8/27y³. సో 3 1 is 3, 3 3s are 9 equals to x³ minus 2x²y plus 4/3 xy² minus 8/27y³. ఓకే రైట్. సో మరి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ యూస్ చేయడానికి కూడా ఇక్కడ ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్ 99 హోల్ క్యూబ్ ఇచ్చారు, 102 హోల్ క్యూబ్, 998 హోల్ క్యూబ్. ఇక్కడ ఏమి డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయకుండా సూటబుల్ ఐడెంటిటీ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. హోల్ క్యూబ్ అంటే సేమ్ ఇంతకుముందు యూస్ చేసినటువంటి 2 ఐడెంటిటీస్ ఉన్నాయి కదా, x+y హోల్ క్యూబ్, x - y హోల్ క్యూబ్, రెండింటిని యూస్ చేయాలి. 99 అన్నప్పుడు నియర్ బై 100 ఉంది. సో 98 + 1 90 + 9 చేయడం కంటే 100 - 1 చేయడం ఈజీ. సో 99 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 100 - 3 హోల్ క్యూబ్. ఓకే. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఐడెంటిటీ వచ్చేసి ఒకటి వచ్చేసి x+y హోల్ క్యూబ్ ఈజ్ x³ + 3x²y + 3xy² + y³ అనేది యూజ్ చేయాలి. ఇంకొక సందర్భంలో మనకు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో x - y హోల్ క్యూబ్ చేయాలి. x³ - 3x²y + 3xy² - y³. ఈ 2 ఐడెంటిటీ యూజ్ చేయాలి. బట్ చిన్న మిస్టేక్ ఇక్కడ 99 అంటే 100 - 1 కదా, 100 - 1 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఐడెంటిటీ సెకండ్ ఐడెంటిటీ. సో ఇందులో x = 100, y = 1. సో x = 100, 100 - 1 హోల్ క్యూబ్ ఏమవుతుంది అప్పుడు 100³ -3 ఇంటూ 100² ఇంటూ y1 ప్లస్ 3 ఇంటూ 100 ఇంటూ 1² మైనస్ 1³ సో 100³ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. సో 2 zeros ఉన్నాయి కాబట్టి మనం 6 zeros యాడ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. 10 lakhs minus 3 into 100² 10,000 into 1 కాబట్టి దీన్ని స్కిప్ చేద్దాం. ప్లస్ ఈ 1² 1 అవుతుంది. సో 3 into 100 300 minus 1³ is 1. సో 10 lakh minus 30,000 plus 300 minus 1. ఇప్పుడు 1 lakh ప్లస్ ప్లస్ ఏ రెండు అడిషన్ చేద్దాము. 10 lakh 300 మైనస్ 30,000 మైనస్ 1 రెండింటిని మైనస్ కాబట్టి అడిషన్ చేస్తే 30,001. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫైనల్లీ ఇవి సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆన్సర్ 970. మల్టిప్లికేషన్ కంపల్సరీ చేయాలి, డివిజన్ చేయాలి. 9,70,299 is the answer. ఓకే రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లం 100 + 2. This is first one.
102 whole cube. So 102 102 whole cube. 102 is 100 plus 2 whole cube. So x equals to 100, y equal to 2. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్నటువంటి ఐడెంటిటీ యూజ్ చేద్దాం. 100 whole cube x cube plus 3x square 100 square y అంటే 2 plus 3 into x into y square అంటే 2 square plus y cube 2 cube ఈక్వల్స్ టు 100 క్యూబ్ ఏమవుతుంది? సేమ్ 6 జీరోస్ పెట్టుకోవాలి. 6 ప్లస్ 100 స్క్వేర్ 10,000 into 3 2 is 6, so 60,000 plus 2 square 4 into 3 12 into 100 1200 plus 2 cube 8. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 61,208 అవుతుంది. 10,61,208. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇక్కడ చేద్దాం, ప్లేస్ సరిపోతుంది. సో ప్రాబ్లం నెంబర్ 3. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి ప్రాబ్లంకి కావాల్సిన ఐడెంటిటీ ఫస్ట్ ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. సో థర్డ్ క్వశ్చన్ 998 హోల్ క్యూబ్ అంటే 1000 minus 2 హోల్ క్యూబ్. సో ఇక్కడ x ఏమి 1000, y వచ్చేసి 2 ఈక్వల్ టు ఏమవుతుంది? x క్యూబ్ 1000 క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ 1000 స్క్వేర్ ఇంటూ y ప్లస్ 3x into 1000 into y square plus y cube ఈక్వల్స్ టు ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ చేయాలంటే 9 జీరోస్ అవుతుంది. సో 1 after 9 జీరోస్ 1 2 3 4 5 6 7 8 9. సో ఎంత ఇది? థౌజండ్స్ ఇక్కడికి 10,000 lakhs 1 crore మైనస్ ఇక్కడ స్క్వేర్ చేస్తే 3 into మైనస్ 3 into ఇక్కడేమి 1 తర్వాత 6 జీరోస్ 1 2 3 4 5 6 జీరోస్ అన్నప్పుడు ఎంత అవుతుంది? 10 lakh ఇంటూ 2. ఇక్కడ ప్లేస్ సరిపోదు, కొంచెం తీసేస్తాం. ఈక్వల్స్ టు 1 తర్వాత 9 జీరోస్ 1 2 3 4 5 6 7 8 9 మైనస్ 3 into 1000 స్క్వేర్ 1 తర్వాత 6 జీరోస్ 1 2 3 4 5 6 10 lakh into 2 plus 3 into 1000 3000 into 4 2 square plus 2 cube 8. సో ఇక్కడ ఏమవుతుంది? 1 crore 6 7 8 9 కరెక్ట్ 1 crore
minus 33 into 2 60 lakh 60 lakh 3 4s are 12 సారీ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది 2 cube y cube మైనస్ కదా సో ప్లస్ 12,000 minus 8 సో 1 crore plus 12,000 చేయాలి దాని నుండి మనము 60 lakh 8ని సబ్ట్రాక్ట్ చేయాలి అంతా చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 99401199 చూద్దాం ఒకసారి అవి క్యాల్కులేటర్లో కూడా పట్టకపోవచ్చు 1 after 2 3 4 5 6 7 8 9 zeros plus 12,000 కష్టం సో చేతిలోనే చేసుకోండి ఓకే ఇది మన ఫైనల్ ఆన్సర్ సో దీంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మరి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదు సో ఫ్యాక్టరైజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ by using algebraic identity సో algebraic identities యూజ్ చేసి మనము ఈ రెండుని కూడా మనం ఫ్యాక్టరైజ్ చేయాలి సో ట్రై చేద్దాం ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి ఏమి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x squared y plus 3xy squared equals to x plus y whole cube ఈ ఐడెంటిటీ యూజ్ చేయాలి ఫస్ట్ ఎక్స్ ఏంటి వై ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం సో 8a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్ ఈక్వల్ టు 8a క్యూబ్ ఏమవుతుంది 2a హోల్ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ సరిపోయింది నెక్స్ట్ ఏ ఇక్కడేమి ఎక్స్ అంటే 2a సో వై అంటే బిగా తీసుకున్నప్పుడు ఎక్స్ 2a ఉన్న చోట ఎక్స్ తీసుకుందాం బి ఉన్న చోట వై తీసుకుందాం సో ఈ ప్రాబ్లం ప్రకారం ఫస్ట్ మనం సబ్స్టిట్యూషన్ చేద్దాము తర్వాత క్యాల్కులేషన్ చేద్దాం ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు 2a హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2a హోల్ స్క్వేర్ ఏమి 4a స్క్వేర్ నెక్స్ట్ బి సరిపోయిందా 12a స్క్వేర్ బి ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అన్నప్పుడు 2a అంటే వై ఏమవుతుంది బి స్క్వేర్ 2 3 6 ab స్క్వేర్ కరెక్ట్ సో ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ వచ్చింది వై క్యూబ్ వచ్చింది ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఉంది సో అన్నప్పుడు ఏం రాయొచ్చు మనము 2a ప్లస్ బి హోల్ క్యూబ్ అని సింపుల్గా రాసేయచ్చు ఓకే రైట్ సో ఇక్కడ ఏం చేయాలి మనము ఎక్స్ ఫ్యాక్టరైజ్ అన్నాడు కాబట్టి 3 ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్గా రాయాలి సో 2a ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి సింపుల్ సో మనం ఇక్కడ దీన్ని నెక్స్ట్ ఇంకొక పేజ్లో చేద్దాం సెకండ్ క్వశ్చన్ని ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోదు సో సెకండ్ వన్ ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ ఏంటి 8a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్ సో ఇక్కడ మైనస్ ఉన్నటువంటి ఐడెంటిటీ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ రావాలి అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్
మైనస్ వై క్యూబ్ ఉండాలి. సింపుల్గా వై అంటే బి అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ 8a క్యూబ్ని మనము 2a హోల్ క్యూబ్గా రాయొచ్చు. అంటే ఎక్స్ క్యూబ్ అనేది 2a హోల్ క్యూబ్. సో ఎక్స్ అంటే 2aగా తీసుకోవచ్చు, 2a ఉన్నప్పుడు ఎక్స్గా తీసుకోవచ్చు. సో వై అనేది బీకి సెట్ అవుతుంది, బీ క్యూబ్ డైరెక్ట్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనము 8a క్యూబ్ని 2a హోల్ క్యూబ్గా రాద్దాం మైనస్ బీ క్యూబ్. మరి ఎక్స్ వై వచ్చిన తర్వాత ఇంక సింపుల్గా దీని ఫామ్లో రాద్దాం. ఏమవుతుంది, మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2a హోల్ స్క్వేర్, 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ఇంటూ వై బి ప్లస్ 3x 2a ఇంటూ వై అన్నప్పుడు బి మైనస్ బి క్యూబ్, వై క్యూబ్ అంటే బి క్యూబ్. సరిపోయిందా, 8a క్యూబ్ మైనస్ బి క్యూబ్, సారీ బి క్యూబ్ ఇక్కడ రాసేస్తాం కదా. సో సింపుల్గా ఈ ఫార్ములా ఉన్న ప్రకారం దీన్ని విడగొట్టి అప్పుడు ఏబీలు వచ్చిన తర్వాత విడగొట్టిన తర్వాత చెక్ చేసుకుంటే సరిపోతుంది. 3 4 are 12, 12b స్క్వేర్ 12a స్క్వేర్ బి 3 ఇంటూ 2 6ab ఏబీ స్క్వేర్. ఎందుకు ఇక్కడ స్క్వేర్ కదా, ఏబీ స్క్వేర్ 3xy స్క్వేర్. కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ 2a మైనస్ వై బి హోల్ క్యూబ్ అంటే 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ దిస్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఫోర్త్ వన్. సో థర్డ్ వన్ కూడా ఇక్కడ థర్డ్ వన్కి ఇప్పుడు చెప్పండి ఏ ఐడెంటిటీ యూస్ చేయాలి, మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏం చేయాలా, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దీంట్లో మిగతా అంతా సింపుల్ అయిపోతుంది. మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్. సో ఇక్కడేమి ఎక్స్ క్యూబ్, సో ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. 27 మైనస్ 125 ఏ క్యూబ్ మైనస్ 135 ఏ ప్లస్ 225 ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 27 అంటే 3 క్యూబ్ మైనస్ 125 అన్నప్పుడు 5 క్యూబ్. సో ఏ క్యూబ్ 5a హోల్ క్యూబ్ మైనస్ ఫార్ములా ప్రకారం ఏం రావాలి, 3x స్క్వేర్ రావాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9a స్క్వేర్ ఇంటూ బి 5, సారీ ఎక్స్ స్క్వేర్లో ఏ లేదు, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. వై అన్నప్పుడు 5a రాసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 3, వై ఈక్వల్స్ టు 5a మైనస్ 3a ఇంటూ బి స్క్వేర్ బి 5a హోల్ స్క్వేర్. ఇప్పుడు చెక్ చేయండి, 5a హోల్ స్క్వేర్ అంటే 25a స్క్వేర్ 25a స్క్వేర్ 3 3s are 9, 9 3s are, sorry 9 into 25 134, sorry 225. ఇక్కడ ఏమవుతుంది, 27 5 are 135, 5 క్యూబ్ 125 ఈక్వల్స్ టు, సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ లాగా ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు, కావాలంటే ఇంకొక స్టెప్ కూడా రాసుకోవచ్చు. 3 క్యూబ్ మైనస్ 5a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 9కి 3 క్యూబ్ ఇంటూ 5a ప్లస్ 3 ఇంటూ 5a హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో మనకేమి ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా 3 మైనస్ 5a హోల్ క్యూబ్ ప్రకారం ఉంది కాబట్టి దీన్ని
3 minus 5a into 3 minus 5a into 3 minus 5a. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? కావాలంటే మనము ఇంతకుముందు దాంట్లో కూడా ఇక్కడ ఇంకొక స్టెప్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఏమవుతుంది. 2a whole cube minus b cube minus 3 into 2a whole square into b plus 3 into 2a into b square. సెట్ అయిపోయింది. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ కూడా అంతే. 2a whole cube plus b cube plus 3 into 2a whole square into b plus 3 into 2a into b square. ఓకే, సో దీంట్లో థర్డ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ ప్రాబ్లం ప్లేస్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? 64 a cube. 64 a cube minus 27 b cube minus 144 a square b plus 108 ab square. కొంచెం గట్టిగానే ఉంది ప్రాబ్లం, సో హార్డ్. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఐడెంటిటీ ఏమి? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై ప్లస్ 3x వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 64. 4 క్యూబ్ రాయొచ్చు, ఏ క్యూబ్ కాబట్టి 4a హోల్ క్యూబ్ మైనస్ 27 నేను చెప్పుకున్నాం 3 క్యూబ్, సో 3b హోల్ క్యూబ్ మైనస్ దీని ప్రకారం ఏమవుతుంది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 4a హోల్ స్క్వేర్ b అన్నప్పుడు 3b. అండ్ నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 4a ఇంటూ b స్క్వేర్ 3b హోల్ స్క్వేర్. ఇప్పుడు చెక్ చేద్దాం. 4కి ఇది సరిపోయింది. 4 స్క్వేర్ 16, 16 9 సార్ 144 రైట్. నెక్స్ట్ a స్క్వేర్ b, నెక్స్ట్ 3 4 సార్ 12, ఇక్కడ 3 స్క్వేర్ 9, 12 9 సార్ 108. సో 4a minus 3b whole cube, that is 4a minus 3b into 4a minus 3b into 4a minus 3b. కరెక్ట్. సో ఇక్కడ ఈ సెక్షన్లో ఇంకొక ప్రాబ్లం ఉందనుకుంటా. 5th ప్రాబ్లం. కొంచెం ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ట్రై చేద్దాం కన్ఫ్యూజ్ కాకుండా చూద్దాం. ఇక్కడ 27 అన్నాడు, 3 క్యూబ్ వస్తుంది. సో 216 ఏమవుతుంది, దేనికి క్యూబ్ వస్తుంది చూద్దాం. 2 1 is 2 0 2 8 2 5 2 4. మనకు చేయడానికి కాకనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. 2 2s are 4, 2 7s are 14. సో 3 3 9s are 3 3s are. సో 3 3s ఉన్నాయి, 3 2s ఉన్నాయి. సో ఒక్కొక్కటి తీసుకుంటే 2 into 3 అంటే 6. క్యూబ్ ఈస్ 216. సో మనకు క్యూబ్స్ రానప్పుడు ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేయాలి? సేమ్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ minus 3x square y plus 3x y square equals to x minus y whole cube formula. సో ఇక్కడ x ఏమి y ఏమి అనేది చూద్దాం. సో 27 సో 27 p cube minus 1 by 216 minus 9 by 2 p square plus 1 by 4 p equals to
27 ని 3 అనుకుంటాం కదా, 3p హోల్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ఈజ్ 1, 6 క్యూబ్ ఈజ్ 216, సో 1/6 హోల్ క్యూబ్. సో సింపుల్, x ఈజ్ 3p, y ఈజ్ 1/6 మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ రావాలి. సో 3p హోల్ స్క్వేర్ y 1/6 ప్లస్ 3a 3p ఇంటూ b స్క్వేర్ 1/6 హోల్ స్క్వేర్. సో సింపుల్, ఇక్కడ కొంచెం క్యాల్కులేషన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1/6 హోల్ స్క్వేర్ 36 అవుతుంది. 36 అన్నప్పుడు ఇక్కడ 9 క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. సో 1/4p సరిపోతుంది. సో 3 2 క్యాన్సిల్ అయిపోతే 9p²/2 సెట్. సో ఈక్వల్స్ టు 3p మైనస్ 1/6 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 3p మైనస్ 1/6 ఇంటూ 3p మైనస్ 1/6 ఇంటూ 3p మైనస్ 1/6. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటా దీంతో. సో నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఐడెంటిటీని మనం వెరిఫై చేయమన్నాడు. సో ఇంకేం లేదు, మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేస్తే తప్ప ఈ ఐడెంటిటీని వెరిఫై చేయలేం. సో ఫస్ట్ వన్ ఏంటి, x³ ప్లస్ y³ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఇది ఒక ఐడెంటిటీ ఇలాగే యూజ్ అవుతుందంట. సో ఇక్కడ బైనామియల్ని ట్రైనామియల్తో మల్టిప్లై చేయాలి. సో బైనామియల్లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇంటూ టోటల్ ట్రైనామియల్ x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² ఈక్వల్స్ ఏమవుతుంది, x ఇంటూ x² x³ మైనస్ x ఇంటూ xy x²y ప్లస్ x ఇంటూ y² xy². సింపుల్. ప్లస్ x² ఇంటూ y x²y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xy². నెక్స్ట్ ప్లస్ ఇంటూ y² y³. సో సింపుల్లీ ఏమవుతుంది, ఇక్కడ x²y x² ఒకటి ప్లస్ ఒకటి మైనస్ 0. యాక్చువల్లీ క్యాన్సిల్ చేయకూడదు, 0 అవుతుంది. సో xy² ప్లస్ మైనస్ కంటే 0. సో ఫైనల్లీ మనకి మిగిలేది x³ మైనస్ y³. రైట్. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి సెకండ్ ఐడెంటిటీ x³ మైనస్ y³. సారీ, ఇక్కడ ప్లస్ కదా, ప్లస్ x³ మైనస్ y³ ఈక్వల్స్ టు x minus y into x² plus xy plus y² equals to. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుదాం. ఫస్ట్ టర్మ్ x ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y² మైనస్ y ఇంటూ సెకండ్ వన్ x² ప్లస్ xy ప్లస్ y² ఈక్వల్ టు x ఇంటూ x² x³ ప్లస్ x ఇంటూ xy x²y ప్లస్ xy². అలానే వైతో అన్నిటిని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది, x²y అనే 2 లైక్ టర్మ్స్ ఉన్నాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కట్టి 0, ఇది కూడా 0. సో మనకి ఫైనల్లీ మిగిలేది ఏంటి, x³ మైనస్ y³. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి రెండు ఐడెంటిటీస్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ LHS RHS ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి అది వెరిఫై చేయడము సరిపోయింది. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో ఇందులో ఈ వీడియోలో ఇంకా 10th క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా, x³ ప్లస్ y³ x³ ప్లస్ y³ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² ఐడెంటిటీ నేర్చుకున్నాము. తర్వాత x³ మైనస్ y³ ఈక్వల్స్ టు x మైనస్ y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y²
ఇక్కడ ఒక ఐడెంటిటీ నేర్చుకోవడం జరిగింది. సో వీటిని యూజ్ చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ మనకేమి 27y³ ప్లస్ 125 z³ ఇక్కడ సింపుల్గా మనం దేనికి క్యూబ్ రాయాలో చూసుకోవాలి. 27 అంటే 3³ సో 3y³ ప్లస్ 125 అంటే 5z⁻³ x³ y³ వచ్చింది కాబట్టి ఇలాంటి ఫామ్ తయారు చేయాలి. సో x ప్లస్ y 3y ప్లస్ 5z ఇంటూ x² 3y² మైనస్ 3y ఇంటూ 5z ప్లస్ y² 5z² ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది సేమ్ 3y ప్లస్ 5z ఇంటూ 3y² 9y² మైనస్ 3 5 15 yz ప్లస్ 5² 25z². సో దీంతో దీని క్యాల్కులేషన్ కంప్లీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ ఐడెంటిటీ రాసుకోండి. సో సెకండ్ వన్ 64m³ మైనస్ 343n³ మనకు తెలుసు 64 అనేది 4³ సో 4m³ మరి 343 అనేది 7కి అవుతుందా సో 7³ 7n³ రైట్. సో మన ఇక్కడ ఐడెంటిటీ x మైనస్ y ఇంటూ సో 4m మైనస్ 7n ఇంటూ 4m² జస్ట్ మనం సింపుల్గా ఐడెంటిటీస్ బాగా వస్తే సబ్స్టిట్యూషన్ తెలిస్తే ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ 4m ఇంటూ 7n ఎందుకు xy కాబట్టి ప్లస్ y² అంటే 7n² ఈక్వల్స్ టు 4m మైనస్ n ఇంటూ 16m² ప్లస్ 4 7s are 28mn ప్లస్ 7n² 7 square 49n. సో దీంతో ఈ 10th ప్రాబ్లం ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ కూడా అయిపోతాయి. సో ఇంకా మనకు 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటాను. సో ఆ 6 ప్రాబ్లమ్స్ని మనం ఇంకొక వీడియోలో మనము కవర్ చేసుకుందాం. సో ఇంకా మీకు ఏమైనా ఇందులో చెప్పే విషయాలు ఏమన్నా ఇంకా క్లారిటీగా లేదు, ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా కొంచెం లెంత్ అవుతుందో లేకపోతే స్పీడ్ అవుతుందో ఇంకోటి అవుతుందో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం చేంజెస్ అనేవి మీకు అనుకూలంగా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో చేయడము స్టూడెంట్స్ చూడాలి, స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే. సో అందుకని స్టూడెంట్స్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఐ విల్ రెక్టిఫై. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మరి క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోవడం జరిగింది, 49n² కదా, సో n². ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్.